హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 3i వరల్డ్. టైం వచ్చేసి 7 అవుతుంది. మార్నింగ్ 5:30కి అట్లా వచ్చిన. సో ఇంకా రైడ్స్ అయితే పడతలేవు, ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టినా. డీజిల్ కొట్టించుకోవాలి, డీజిల్ లేదు అసలు. 7:20 అవుతుంది, ఇప్పుడే ఇంత ఉబ్బరిస్తుంది. ఏసీ లేదు, నడచట్లేదు. కస్టమర్స్ అయితే 3.5 పెట్టమంటారు. 3.5 పెడితే ఎట్లా? ఏమైంది ఊబర్కి అసలు? ఒక్క రైడ్ కూడా పడతలేదు. పడతాయా పడాయా? సాంగ్స్ వాడాలి, గ్యాప్ వచ్చేసింది. ట్రాఫిక్ ఇప్పుడు తక్కువ ఉంటుంది 9:30 వరకు అలా. ఇంకొక 8:30, 9:30 ఇంకొక 2 అవర్స్ అయితే తక్కువ ఉంటుంది. అట్లా 9:30కి 10కి అట్లా స్టార్ట్ అవుతుంది అన్నట్టు ట్రాఫిక్. సో ఆ టైంలో మనం ఒక 2 రైళ్ళనే వేసుకోవచ్చు ఈజీగా. లాంగ్ అయితే మీరు రిసీవ్ చేసుకునే పద్ధతి బాగుంది. మనకైతే ఎయిర్పోర్ట్ పడ్డది. ఇంత పొద్దున నేను ఎయిర్పోర్ట్ అయితే పోను. సో ఎందుకంటే అక్కడికి అయిన తర్వాత వెయిటింగ్ చాలా ఉంటుంది. అయితే క్యాన్సిల్ చేస్తున్నా. నేను ఏదనుకుని టక్కన వచ్చేసిన అన్నట్టు, ఏదైతే అదే క్యాన్సిల్ చేసేసిన. ఖైరతాబాద్ 0. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ పడ్డది. 2 minutes చూపిస్తుంది ఖైరతాబాద్. ఏదో ఒకటి మరి పోవాలి కదా, బట్ టైం వేస్ట్ చేస్తే ఏమొస్తుంది? ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద దించేసినాం. సో ఇంకోటి బంజారీస్కి వచ్చింది ఖైరతాబాద్ నుండి. 3 minutes చూపిస్తుంది టికెట్ టైం. ఖైరతాబాద్ మై సెకండ్ లొకేషన్. రూమ్ వచ్చేసి ఇక్కడ మెమరీస్ చాలా ఉన్నాయి. గల్లీలు ఇట్లుంటాయి ఖైరతాబాద్లో. ఇంకా ఇది ఓకే అనుకోండి, ఇంకొద్దిగా లోపలికి పోయినాం అనుకోండి అసలు ఇళ్ళ రాదు. మొత్తం అటు ఇటు బండ్లు ఉంటాయి, పార్క్ వేసి కష్టం అయిపోతుంది, సిరాకులు వేస్తుంది. లోపలికి వెళ్తే ఇంత పెద్ద ఉండవు గల్లీలు. రూమ్ ఎక్కడ చూపిస్తాయి చూడండి. ఇంకా జరగలేరు కొద్దిగా. లెఫ్ట్ చేసుకో, లెఫ్ట్ సైడ్ నుండి పోతే ఇది రూమ్ వస్తుంది. ఫస్ట్ రూమ్ చూపిస్తాయి చూడండి. ఏమో అడుగుతుంది కదా ఆయన. ఇది అదే ఫస్ట్ రూమ్. ఇది మనకు రైట్ సైడ్లో ఆటో ఉంది కదా, రైట్ సైడ్లో ఆటో, అదే రూమ్. బంజారాహిల్స్లో డ్రాప్ చేసాం ఇప్పుడే. క్యాసా కిచెన్ అండ్ ఇంకోటి అయితే మనకు రైడ్ అయితే వచ్చింది. రన్నింగ్ని యాక్సెప్ట్ చేసిన. సో ఇది ఎక్కడ చూద్దాం ఒకసారి. లొకేషన్ అంతా కరెక్ట్గా నాకు 7 minutes చూపిస్తుంది. 2.7 kilometers. ఇది ఎక్కడ 200 చేంజ్ ఏమో వచ్చింది రైడ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడికి అనేది అర్థమవుతుంది. అంటే నేను బరాబర్ మనకు ఎట్లా డ్రాప్ లొకేషన్ చూడలేను, అంత అబ్జర్వ్ చేయాలి అన్నట్టు. నేను మన మనీ చూసిన అన్నట్టు, కిలోమీటర్స్ మనీ చూసిన, డ్రాప్ లొకేషన్ చూడలేను, యాక్సెప్ట్ చేసేసిన. బంజారాహిల్స్లో మనం బంజారాహిల్స్లో పికప్ చేసుకున్నాం కదా.
సో ఈ హైటెక్ సిటీలో అయితే మనకు మాదాపూర్ హైటెక్ సిటీ ఉంది కదా, అక్కడ డ్రాప్ చేసాం. ఇంకొక పికప్ అయితే వచ్చేసింది రన్నింగ్లోనే, యాక్సెప్ట్ చేసేసిన. సో మనం అయితే దించేసాం, ఆన్లైన్లో పే చేసింది. ఎండకు ఫోను ఎందుకు పెడతా అంటే ఇప్పటికి 2 రైళ్ళు అయిపోయినాయి. ఫోన్ ఎందుకు పెడతా అంటే మొత్తం స్ట్రక్ అయిపోతుంది అన్నట్టు ఇక డాష్ బోర్డ్ మీద పెడితే, అట్లా అందుకని చెప్పేసి అది తీసేసిన, మళ్ళీ ఇప్పుడు పెట్టినా అన్నట్టు. ఓ కొండలు బంజారా హిల్స్ కొండలు. లొకేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో బాచ్పల్లి మియాపూర్ రోడ్లో అయితే ఒక పికప్ అయితే పడ్డది. సో ఇంతకుముందు అయితే తిన్నాను నేను. తిని ఒక 10 minutes ఆగాను. ఆగిన తర్వాత మళ్ళీ ఆన్ చేసేవరకల్లా రైడ్ వచ్చేసింది దగ్గరలో. నానక్రామ్ గూడ నుండి కాచిగూడ దగ్గర డ్రాప్ పడింది. సో ఇప్పుడైతే మన ఇంకో పికప్ అయితే వచ్చింది. 15 minutes 20 minutes చూపిస్తుంది. సో పికప్ అయితే 3 minutes చూపిస్తుంది. 600 meters ఉంది. బాబ్రే ఓకే.
9398. సో మన కాచిగూడ నుండి అయితే ముషీరాబాద్ డ్రాప్ అయితే వేసేసినాం. మాకు ట్రిప్ ఒకటి వచ్చింది 156 రూపీస్ అండ్ 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ 156. ఆసిఫా నగర్కి ఇప్పుడు ఈ రంజాన్ టైం కాబట్టి ఆసిఫా నగర్ అటు మన బండ్లగూడ కానీ ఆసిఫా నగర్ అండ్ చార్మినార్ సైడ్ అయితే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది అటు సైడ్ అయితే. ఇప్పుడు సాయంత్రం పూట బాచుపల్లికి వచ్చింది, మళ్ళా ఒకటి బాచుపల్లికి 285 ఏమో చూపించింది. మీ ఫోన్ టెక్నాలజీ బాగుంది అంటున్నా. మనమైతే బాచుపల్లిలో డ్రాప్ చేసినాం. సో అప్ప నుండి అయితే అక్కడ అటు సైడ్ సిగ్నల్ లేదు మొత్తం కదా. జియో అయితే మొత్తం ఒక పాయింట్ కూడా లేదు, 0 పాయింట్ మొత్తం. ఎవరు ఫోన్ చేసినా కలుస్తలేదు, నేను ఫోన్ చేసినా కలుస్తలేదు, నెట్ పని చేస్తలేదు, ఊబర్ పని చేస్తలేదు, ఏది పని చేస్తలేదు, అంత ఘోరంగా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఎందుకంటే నైట్ కూడా అయిపోయింది, నైట్ కూడా అయిపోయింది, అంత క్లారిటీ కూడా మిస్ అయిపోతుంది. ఓకే ఓకే బాయ్, అండ్ నెక్స్ట్ వాళ్ళు కలుసుకుందాం. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్.